జనసేన ఐక్యత సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు లాలే బోండమ్మ గారి నాయకత్వం లాలే సెక్రటరీ బోండమ్మ గారి నాయకత్వం లాలే బోండమ్మ గారి నాయకత్వం సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి వద్దే లాలే బోండమ్మ గారి నాయకత్వం వద్దే లాలే బోండమ్మ గారి నాయకత్వం వద్దే లాలే టీడీపీ జనసేన ఐక్యత వద్దే లాలే టీడీపీ జనసేన ఐక్యత సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు వద్దే లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దే లాలే బోండమ్మ గారి నాయకత్వం వద్దే లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మొన్న సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కొత్తగా నియమితుడైన కొబ్బరిచెప్పుల మంత్రి మాజీ మంత్రి అలియాస్ వెల్లంపల్లి సీను విజయవాడ సెంటర్లోకి వచ్చి బోండమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న ఏమంటే మీరు బోండమ్మ గారి మీద గెలుస్తారా? విజయవాడ సెంట్రల్ గట్ట మొత్తం ఉమ్మగారి వైపే ఉంది, మీకేమన్నా వాళ్ళ అనుచరులు అంటున్నారు మీకు డిపాజిట్ కూడా రాదన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా ఉందండి పరిస్థితి అని బోండా ఉమ్మ గారి గురించి ఈ కొబ్బరి చెప్పులోని అడిగితే ఇతను ఏమన్నాడంటే ముందు సీట్ తెచ్చుకోమను అప్పుడు చూద్దాం అన్నాడు. ఈరోజు చెప్తున్నాం జనసేన టీడీపీ ఉమ్మడిగా ప్రకటించిన మొదటి లిస్టులోనే విజయవాడ సెంట్రల్ గడ్డ బోండమ్మ గారి అడ్డా అన్నట్టుగా బోండమ్మ గారి పేరు చెప్పడం టోటల్గా అయితే ఈ విషయం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అదేవిధంగా బోండమ్మ గారితో నడిచే మా అందరికి కూడా తెలుసు ఇది బోండమ్మ గారి సీట్ అని. ఇదేంటంటే లేనిపోని అపోహలు పెట్టి ప్రజల మధ్య తెగమాతలు పెడతానే తప్ప ఇంకోటి కాదు. దానికి సిద్ధంగా చెప్తున్నాం. ఇప్పుడు చెప్పాడు ఆడ అన్నాడు ఈరోజు ప్రకటించారు, మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఎంతకీ ఇతను బీఫార్ ఇక్కడ ఉందా లేదంటే మళ్ళీ ఎక్కడి నుంచి తన్ని అరే నేను నిల్లు అక్కడ సమన్వయకర్త చేశాను నువ్వు వెళ్ళి ఎక్స్ట్రాల్ చేసావు నీ సీట్ అక్కడ కూడా లేదని మళ్ళీ ఎక్కడి నుంచి తీసి ఇతను ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేస్తారా? పోనీ అతని సీట్ ఉందో లేదో ఇప్పుడు అతను కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇతను డిపాజిట్ కోసం పోరాడాలి తప్ప ఉమ్మగారి మీద గెలుపుకు పోరాడుతున్నాను గెలిచి ఆడికి గిఫ్ట్ ఇస్తా ఈడికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పడం కాదు. ముందు నీ అమ్మడి తిరిగే వాళ్ళకి నువ్వు ఏమిస్తావు చూసుకో. ఖచ్చితంగా నీకు డిపాజిట్ కూడా రాకుండా నిన్ను ఓడించడానికి సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ ఉన్నారు. అదేవిధంగా వారితో ఓటు వేయించుకోవడానికి మా నాయకుడు ఏదైనా మీ అడిగిన అవసరాన్ని ఏదైనా తీర్చే శక్తి సామర్థ్యం అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి కూడా చేసే సత్తా బోండమ్మ గారికి ఉందని చెప్పి మరి మేము ఓట్లు వేయించే సత్తా బోండమ్మ గారు అనుచరులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అదేవిధంగా మిత్రపక్షం జనసేన నాయకులు కార్యకర్తలు కూడా అంతే విధంగా పనిచేసి ఖచ్చితంగా అత్యధిక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు గారు అవ్వబోతున్నారని ఘంటాపథంగా మేము చెబుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పొత్తుతో ఈరోజు తొలి జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 94 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 5 సీట్లు ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా నువ్వు ఒక్క సీటు కూడా ప్రకటించలేకపోయావు. ఎందుకంటే వైనాట్ 175 అన్నావు, ఒక్క సీటు అన్నా ప్రకటించగలిగావా? ఎందుకు ప్రకటించలేకపోయావు? నీవు అయోమయంలో పడ్డావు. డెఫినెట్గా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక నీకు ఎటువంటి ఆలోచన రాలేక ఎవరిని ఎక్కడ పెట్టాలి టోటల్గా ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు నీతో సహా కలిపి ఈ రాష్ట్రాన్ని దోసేశారు కాబట్టే ఎవరిని ఎక్కడ పెట్టినా ప్రజలు సీ కొడుతున్నారని ఐపాక్ టీం నీకు సర్వేలో రిపోర్టు పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గమైన మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి సీనుడే ఆడదామన్న ఆంధ్ర భాగంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం తరివేశావు. గుర్తుపెట్టుకో, అక్కడ అవినీతి చేసుకుంటే అభివృద్ధి చేసుకుంటే ప్రజాపాలన చేసి ఉంటే అక్కడ ఎందుకు ఆయన సీట్ ఇవ్వలేపో నువ్వు సమాధానం చెప్పాలి. ఈనాడు సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చిన వెల్లంపల్లి సీను సమాధానం చెప్పాలి.
ఎందుకంటే ఇక్కడ ఉన్నది సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజానేత బోండా ఉమామహేశ్వర గారు, ప్రజల పక్షాన ఉండే నాయకుడు బోండా ఉమామహేశ్వర గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అవాకులు చవాకులు పేలుతున్నావు, వ్యక్తిగత దోషంలో చేస్తున్నావు. ఎల్లపల్లి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకో, నువ్వు నిన్న కాకమన్నా 10 రోజుల కింద ఒక మీడియా వాళ్ళు అడిగితే ముందు సీటు తెచ్చుకో అన్నావు. గుర్తుపెట్టుకో, బోండా ఉమామహేశ్వర గారి సీటు తెలుగుదేశం పార్టీ అధినేత నోటుతో ఫస్ట్ లీడ్లోనే ప్రకటించడం జరిగింది. నీ గుండెల్లో రైలు పరిగెడుతూ స్టార్ట్ అయింది. ఈ రోజుకి నీకు ఇన్ఛార్జి మాత్రమే. గుర్తుపెట్టుకో, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ క్యాడర్ ఎవరైనా ఈరోజు ఎల్లంపల్లి ఆడదాం ఆంధ్ర భాగంలోనే ఇన్ఛార్జిగా వచ్చాడు. ఎమ్మెల్యే టికెట్ని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించరా. రాబోయే రోజుల్లో ఈ ఇన్ఛార్జి పోయి కొత్త ఇన్ఛార్జి వస్తే కూడా ఆశ్చర్యపడవసరంలా. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం గడ్డ బోండా ఉమామహేశ్వర గారి అడ్డాని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఈనాడు బోండా ఉమామహేశ్వర గారి గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం కానీ, ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన్ని నడిచిన తీరు కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో బోండా ఉమ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలిపించి అక్కడ నారా చంద్రబాబు గారిని సీఎం చేయటం, ఇక్కడ బోండా ఉమ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఉన్నతమైన పదవులు చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంక్లూడ్ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎల్లంపల్లి సీను, నువ్వు వచ్చిన పని ఏదో చేసుకో. వ్యక్తిగత దోషం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్తారు. బోండా ఉమ గారు సమాధానం చెప్పే స్థాయికి నీకు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, జనసేన పార్టీ కార్యకర్త కానీ నువ్వు ఎప్పుడు డిబేట్ పిలిచినా అభివృద్ధి పని చర్చించడానికి కానీ దేనికైనా మేము సమాధానం చెప్తాం, సిద్ధంగా ఉన్నాం. నువ్వు అడిగే అర్హత లేదు, నువ్వు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే నీకు అక్కడే సీటు ఇచ్చి ఉండాలి. నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టి నైతికంగా నువ్వు ఓడిపోతావు. కాబట్టి నీ అవినీతి డబ్బుతో బోండా ఉమామహేశ్వర గారిపై నిన్ను నిలబెడితే ఏదో విధంగా కొద్దిగా డిపాజిట్లు అయినా వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. మేమందరం కలిసి బోండా ఉమామహేశ్వర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం, అసెంబ్లీలోకి పంపిస్తున్నాం. ఈ ఉన్నతమైన పదవులు కూర్చోవడానికి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బోండా ఉమామహేశ్వర గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు.